హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. 9వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం గద్య భాగం నుండి సేకరించిన ప్రశ్నలు. 13వ పాఠం నా చదువు. నా చదువు అనే పాఠం యొక్క రచయిత ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నా చదువు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ? నా చదువు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? స్ఫూర్తి. నా చదువు పాఠం యొక్క మూల గ్రంథం ఏది? అనుభవాలు, జ్ఞాపకాలు. మువ్వల చేతికర్ర కావ్యకర్త ఎవరు? శిఖామణి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథలు ఏవి? వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట చరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలరిగిన వాత మొదలైన 75 కథలను రాశారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలలు ఏవి? మిథున రాగం, శ్మశాన వాటిక మొదలైన నవలలు రాశారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకాలు ఏవి? ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం మొదలైన నాటకాలను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన గ్రంథాలు ఏవి? ఆయుర్వేద, యోగముక్తావళి వంటి అనేక గ్రంథాలను రాశారు. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని శ్లాఘించిన వారు ఎవరు? మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. కొడవటిగంటి కుటుంబరావు గారి నవలలు ఏవి? వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, చదువు వంటి నవలను రాశారు. కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన కథలు ఏవి? కొత్త జీవితం, నిరుద్యోగం, అద్దె కొంప, బాహకుడు వంటి కథలను కొడవటిగంటి కుటుంబరావు గారు రాశారు. కొడవటిగంటి కుటుంబరావు గారి నాటికలు ఏవి? రంపపు కోత, నిరాకరణ, మహాకవి మొదలైన నాటికలను రాశారు. కొడవటిగంటి కుటుంబరావు గారు యొక్క కల్పికలు ఏవి? మాయాపోరు, భూతదయ, ధర్మయుద్ధం వంటి కల్పికలను రాశారు. శాస్త్రం, సాహిత్యం వీటికి ఉండాల్సిన లక్షణాలు ఏవి? ప్రకృతి రహస్యాలను వివరించేది శాస్త్రం. మానవ జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించేది సాహిత్యం. యల్లాప్రగడ సుబ్బారావు గారు ఏ రంగానికి చెందిన వ్యక్తి? వైద్య రంగానికి చెందిన వ్యక్తి. ఆత్మకథ రచయిత. ఆత్మకథ పేరు, రచయిత. సత్యశోధన అనే ఆత్మకథను మహాత్మా గాంధీ గారు రాశారు. నేను నా దేశం అనే ఆత్మకథను దరిసి చెంచయ్య గారు రాశారు. నా ఎరుక అనే ఆత్మకథను ఆదిభట్ల నారాయణదాసు గారు రాశారు. పింజారి అనే ఆత్మకథను షేక్ నాజర్ గారు రాశారు. హంపి నుండి హరప్పా దాకా అనే ఆత్మకథను తిరుమల రామచంద్ర గారు రాశారు. నా జీవిత యాత్ర అనే ఆత్మకథను టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాశారు. నా గొడవ అనే ఆత్మకథను కాళోజీ నారాయణరావు గారు రాశారు. నా అంతరంగ కథనం అనే ఆత్మకథను బుచ్చిబాబు గారు రాశారు. సాలగ్రామం అనే ఆత్మకథను కపిలవాయి లింగమూర్తి గారు రాశారు. అర్థాలు. సఫలం అను పదమునకు అర్థం విజయవంతం. ప్రాప్యం అను పదమునకు అర్థం పొందదగినది. పారంగతుడు అను పదమునకు అర్థం నిష్ణాతుడు. ప్రవర్తన అను పదమునకు అర్థం నడవడిక. దీక్షాపరుడు అను పదమునకు అర్థం అనుకున్న కార్యాన్ని నెరవేర్చిన వాడిని దీక్షాపరుడు అంటారు. ఉదాయించడం అను పదమునకు అర్థం వెళ్ళిపోవడం. పర్యాయ పదాలు. మార్గం, తోవ, దారి. రహస్యం, గుట్టు, మర్మము. గూడు, గృహం, సదనం, ఆవాసం. సీమ, ప్రాంతం, ప్రదేశం. మహిళలు, వనితలు, స్త్రీలు, ఇంతి, పడితి ఇలాంటివి కూడా పర్యాయ పదాలకు వస్తాయి. నానార్థాలు. పూనిక అను పదమునకు నానార్థం యత్నం, సన్నాహం. నిర్మాణం అను పదమునకు నానార్థం ఆకృతి, కల్పన. దృక్పథం అను పదమునకు నానార్థాలు అభిప్రాయం, మార్గం. పాదు అను పదమునకు నానార్థాలు కుదురు, ఆవాసం. సుతరాం అను పదమునకు నానార్థాలు ఏమాత్రం, ఏ కొంచెమైనా. ప్రకృతి వికృతులు. విద్య, విద్యే, దేవాలయం, దేవలం. నిద్ర, నిద్దుర లేదా నిదుర. చట్టము, శాస్త్రము. రాత్రి, రాతిరి. దృష్టి, దిష్టి. సందులు. సూర్యోదయం అను పదమునకు సంధి ఏమనగా సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం, నవోదయం గుణసంధి. విద్యార్థులంటే, విద్యా ప్లస్ అర్థులంటే, విద్యార్థులంటే సవర్ణ దీర్ఘ సంధి. పొరుగుళ్ళు,
పొరుగు ప్లస్ ఊళ్ళు పొరుగుళ్ళు ఒత్త సంధి. కలగజొచ్చింది కలగన్ ప్లస్ చొచ్చింది కలగజొచ్చింది సరళాదేశ సంధి. సరళాదేశ సంధి యొక్క సూత్రం ఏమనగా ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ఇంకొక సూత్రం ఏమనగా ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేష విభాషణగు. పొదరుటిల్లు పొదరు ప్లస్ ఇల్లు పొదరుటిల్లు టుగాగమ సంధి. ఊ ఈ టీగా మారుతుంది. తూగుటుయ్యేల తూగు ప్లస్ ఉయ్యేల ఊ ప్లస్ ఊ టు టుగాగమ సంధి. పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు టుగాగమ సంధి. ఏ ఊ టూగా మారుతుంది. పండుటాకు పండు ప్లస్ ఆకు పండుటాకు టుగాగమ సంధి. ఉకారమునకు ఆ పరమైనప్పుడు టాగా మారుతుంది. పెంకుటిల్లు పెంకు ప్లస్ ఇల్లు పెంకుటిల్లు టుగాగమ సంధి. ఉ ప్లస్ ఈ టీగా మారుతుంది. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. సీత భర్త సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసం. బావి నీరు బావి అందలి నీరు సప్తమి తత్పురుష సమాసం. అసాధ్యుడు సాధ్యము కానివాడు నన్ తత్పురుష సమాసం. అధర్మము ధర్మము కానిది నన్ తత్పురుష సమాసం. నిద్రాహారాలు నిద్రయును ఆహారమును ద్వంద్వ సమాసం. కొత్త వీధి కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. వాక్యాలు కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి. తమ శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం నిచ్చిరి. తమ శిష్యులందరిలో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. ఇది ఆధునిక వాక్యం, ఇది ప్రాచీన వాక్యం. చల్లని నీటితో స్నానంబు చేసి బట్టల నద్దుకొనియు వేసుకొనవలయును. ప్రాచీన వాక్యం. ఆధునిక వాక్యం ఏమనగా చల్లని నీటితో స్నానం చేసి బట్టలు అద్దుకొని లేదా ఉతుక్కొని వేసుకోవాలి. మధ్యాహ్నంబు వేళ తరచుగా బోయి దేవాలయ గోపురంబుపై ఎంతస్తున కూర్చొని యుండడి వాడను. మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయం గోపురం పై అంతస్తులో కూర్చునేవాణ్ణి. ఇది ఆధునిక వాక్యం. నేను మా నాన్నగారి యనుమతితో యాడుకొనుటకు వెళ్ళేవాడిని. దీని యొక్క ఆధునిక వాక్యం నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాణ్ణి. నైపుణ్యం అని అర్థాన్నిచ్చే పదం ఏది? నైపుణ్యం అంటే ప్రావీణ్యం అని అర్థం. Thanks for watching everybody. Please like, please share, please subscribe our YouTube channel SR Book. Thank you.